తెలుగు నాటకరంగ మిత్రులకి, నాటకాభిమానులకి, నాటకరంగ పోషకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మీ విద్యాధర్ మునిపల్లె. మిత్రులారా, ఈరోజు నేను మీ ముందుకి ఇలా రావటానికి రీజన్ ఏంటంటే, నేను గత సంవత్సరం 2017-18 సంవత్సరంలో రాసినటువంటి నాటిక కొత్త నీరు. నాటిక రాయటం వెనకాల ఉన్నటువంటి రీజన్స్, వాటి గురించి మీతో చర్చించడానికని వచ్చాను. కొత్త నీరు ఈ నాటిక రాయటం వెనుక ఏవికేఎఫ్ వాళ్ళు నిర్వహించినటువంటి కథానాటికల పోటీలకు గాను ఈ నాటికని నేను ఎంపిక చేసుకోవటం జరిగింది. ఈ నాటిక మూల కథ శ్రీ విహారీ గారు. ఈ నాటికని నేను ఎంపిక చేసుకోవటం వెనకాల చాలా మల్లగుల్లాలు పడ్డాను. అంటే ఏ కథ రాయాలి, ఎలా రాయాలి, ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా నేను తీసుకోవటం వెనకాల ఎంత ఇబ్బంది పడ్డానంటే, కథలు మీ అందరికీ తెలుసు, నాకు కథలు చదవటం అన్నా ఏమైనా చేయటం అన్నా కొంచెం బద్ధకం ఎక్కువ అని. అయితే ఆ సంవత్సరం ఏవికేఎఫ్ వాళ్ళు కొన్ని దాదాపు ఒక 40 పైచిలుకు కథలు పెట్టారు. అయితే వాటిలో నుంచి ఏ కథ నేను తీసుకోవాలి ఏంటి అనేటువంటి చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అప్పటికి కొన్ని కథలు చదివాను నేను. అయితే ఒక 7-8 కథలు చదివాను. వాటిలో ఏ కథ రాయాలా ఏంటి, నేను రాయగలిగిన కథ ఏంటి అన్నది నాకు అంతుబట్టట్లా. ఎలాగా ఏమిటా అని ఆలోచిస్తా ఒకరోజు దేవిరెడ్డి రామకోటేశ్వరరావు గారికి ఫోన్ చేశా. సార్, ఇట్లాగా ఇన్ని కథలు పెట్టారు, నేనేంటో తెలుసు, నేను ఎలాంటి కథలు రాయగలనో మీకు తెలుసు, సో దయచేసి నాకు నేను రాయగలిగిన కథలు ఏమైనా ఉంటే కనుక కొంచెం చెప్పండి సార్ అని చెప్పేసి అడిగితే, రామకోటేశ్వరరావు గారు ఒక 4 కథలు సూచించారు. విద్యాధర్, ఇదిగో ఇవైతే కనుక నువ్వేమైనా రాయగలవేమో ట్రై చేయని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను ఆ కథలు ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఆ కథలు నోట్ చేసుకొని మా గురువుగారు నాయుడు గోపి గారు ఆఫీస్కి వెళ్ళాను నేను. గురువుగారు, ఈ 4 కథలు ఒకసారి ట్రై చేద్దాం సార్, రామకోటేశ్వరరావు గారు చెప్పున్నారు, సరే ప్రయత్నం అయితే చేద్దాం మనం అని చెప్పేసి అన్నా నేను. సరే కానీ అబ్బాయి అన్నారు. ఈ లోపల గుమ్మడి నాగేశ్వరరావు గారు వచ్చారు గోపి గారు వాళ్ళ ఆఫీస్కి. వచ్చేసరికి గుమ్మడి కొంచెం ఈ కథలు చదవా అని చెప్పేసి అడిగాను. అడిగితే గుమ్మడి కథలు చదువుతూ ఉన్నారు, ఒక్కొక్క కథ చదువుతూ ఉన్నారు ఆయన. నాకు ఏ కథ కూడా కనెక్ట్ అవ్వట్లా. చివరికి కొత్త నీరు కథ దగ్గరకు వచ్చేటప్పటికి గుమ్మడి చదువుతూ ఉన్నారు, నాకేంటంటే సీన్స్ కట్ అవుతూ ఉన్నాయి. ఈ సీన్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ఈ సీన్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు, ఓకే ఈ సీన్ ఇట్లాగా చేసుకోవచ్చు అని చెప్పేసి అది కట్ అవుతూ ఉంది. అంటే ఆటోమేటిక్గా నాకు ఆ కథ కనెక్ట్ అవుతూ ఉంది, కొత్త నీరు కథ. సరే అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత గుమ్మడి ఒక్కసారి నాకు రచయిత గారి నెంబర్ ఇవ్వా అని చెప్పేసి అడిగాను. రచయిత గారి నెంబర్ తీసుకొని విహారీ గారికి ఫోన్ చేశాను. నమస్తే అండి, నా పేరు ఇట్లా విద్యాధర్ మునిపల్లె, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ కథ చదివాను సార్, కొత్త నీరు, చాలా బాగుంది సార్ ఆ కథ. నేను దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్, ఈ సంవత్సరం ఏవికే ఫౌండేషన్ వాళ్ళ దాంట్లో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అన్నాను. ఓకే, ట్రూప్ ఎవరు చేస్తున్నారు అని అడిగితే, ఇట్లా నాయుడు గోపి గారికి అని అనుకుంటున్నాను సార్ నేను. ఇదే నా కథ అయితే చదివాను సార్, చాలా బాగుంది సార్ అని చెప్పేసి అన్నాను. సరే ఒకసారి రాసిన తర్వాత నాకు పంపించండి, నేను నాటక రచయితనే, నేను అప్పుడప్పుడు కొన్ని పరిషత్తులకి జడ్జిలుగా కూడా వచ్చాను నేను అని చెప్పేసి అన్నారు విహారీ గారు. జడ్జిలుగా వచ్చారా, ఓకే సార్, అట్లయితే నేను మీకు తప్పకుండా కథ పంపిస్తాను సార్, నాటక రచన చేసి పంపిస్తాను సార్ అని చెప్పేసి మాట్లాడి వచ్చాను. వచ్చి గురుగారు నేను అంటే యాక్చువల్గా ఆయనతో ఇంకో మాట కూడా అన్నాను, సార్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి కొంచెం మార్చుకుంటాను సార్ క్లైమాక్స్ అని చెప్పేసి అన్నాను. ఎలా మారుస్తావు ఏమిటంటే, నేను చెప్పాను, నాకు తోచింది నేను చెప్పాను. సార్, కొత్త నీరు వచ్చి పాత నీరుని తోసేయదండి, కొత్త నీరు పాత నీరుతో కలిసి ప్రవహించాలి, అలా ప్రవహించినప్పుడు మాత్రమే ఆ ఏటిలోని నీరు ఏటి ధర్మాన్ని విడనాడదు. అలానే కొత్త తరం పాత తరంతో కలిసి ప్రయాణించినప్పుడు మాత్రమే కుటుంబం తన విలువను నిలుపుకుంటుంది, తన విలువను పెంచుకుంటుంది. ఇదే సందేశంతో నేను నాటకాన్ని రాద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అంటే, విహారీ గారు కూడా ఓకే, అదే దాని మోటివేషన్ అదే విద్యాధర్ అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను వచ్చి గోపి గారితో, గురుగారు దీన్ని నేను ఇలా మారుస్తున్నాను, క్లైమాక్స్ అయితే కనుక నేను ఇలా తీసుకొని ఇలా డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్న. సరే ఓకే గో హెడ్ అన్నారు గురుగారు.
కట్ చేస్తే నెక్స్ట్ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మొత్తం కూర్చొని నాటికి నెక్స్ట్ డే అంటే జస్ట్ ఒక 4 hours కూర్చున్నాను. ఆ 4 hours కూర్చొని నాటికి మొత్తం ఒక స్కెల్టన్ చేశాను. స్కెల్టన్ లాగా దాన్ని వర్క్ చేసేసి తీసుకొని వెళ్ళాను. గురువుగారు ఇదిగోండి సార్ నాటికి రాశాను సార్. అదేంట్రా నీ దుంపదాగా అప్పుడప్పుడు ఎట్లా రాసావు అబ్బాయి అన్నారు. ఏవో రాశాను గురువుగారు, నాకు అదే ఆ నాటికి రాసేటప్పుడే అదే నాటికి వినేటప్పుడే నాకు సీన్స్ కట్ అయిపోయినాయి గురువుగారు, ఇదిగోండి సార్ ఇలా 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 మార్చుకున్నాను నాటికి నేను. సరే విన్నారు. అంతా విన్నాక గురువుగారు కొన్ని మార్పులు సూచించారు. సరే గురువుగారు అన్నాను. మళ్ళీ ఇంటికి వచ్చాను, కూర్చొని మళ్ళీ ఆ మార్పులు చేర్పులు గురువుగారు చెప్పిన రేంజ్లోనే ఆ మార్పులు చేర్పులు మొత్తం సెట్ చేశాను. సెట్ చేసి ఒక 2 days తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి గోపి గారికి వినిపించాను. బాగుంది అబ్బాయి, బాగానే ఉంది, దాన్ని అలా అట్టే పెట్టు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ చేయి, అంటే ఇది స్కెల్టనే, దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ చేయాలన్నారు. నేను అన్నాను నిజమే గురుగారు ఇది స్కెల్టన్, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ప్రిపేర్ చేస్తానని చెప్పేసి తీసుకొని వచ్చి దాని మీద ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ లోపల ఏం చేశానంటే ఈ సెకండ్ వర్షన్ని నేను నా మిత్రులకి అలాగే మరికొంతమంది ప్రముఖులకి, నాటక ప్రముఖులకి, క్రిటిక్స్ అంటాం కదా, ఇంతకుముందు నేను చెప్పున్నా క్రిటిక్స్ అని, వాళ్ళకి పంపించడం జరిగింది. ఇది వాళ్ళు కూడా చూసి నాటిక చాలా బాగుంది విద్య అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నా నేను. అయితే వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి అంటున్న టైంలోనే నేను ఎక్కువగా ఇష్టపడేటువంటి ఒక రచయిత భారతుల రామకృష్ణ గారికి ఫోన్ చేశాను. అన్నయ్య ఒక్కసారి స్క్రిప్ట్ చదవండి అన్నయ్య అని చెప్పేసి పంపించాను. ఆయన అప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. ఆయన పంపిస్తే చదివారు, నాటికి మొత్తం చదివారు. ఆయన జాబు ఆ హడావిడి ఇంట్లోనే స్క్రిప్ట్ చదివేశారు. అన్నయ్య చదివి నాకు మళ్ళీ పంపించారనమాట. తమ్ముడు నువ్వు కథ బాగా తీసుకున్నావురా, బాగానే డ్రైవ్ చేసావు, చిన్న మసాలా ఒకటి యాడ్ చేయలేదు దాంట్లో అన్నారు. ఏంటంటే ఆ కుర్రాడికి డ్రగ్ అడిక్టెడ్గా చూపించరా వాడిని, వాడు డ్రగ్ అడిక్టెడ్, ఈ అమ్మాయి పబ్ కల్చర్, ఈ 2 బెటర్ అని చాలు నాటికి బాగుంటుందని చెప్పేసి అన్నారు అన్నయ్య. సరే అన్నయ్య అని చెప్పేసి ఎప్పుడైతే వీడు డ్రగ్ అడిక్టెడ్ అమ్మాయి పబ్ కల్చర్కి అలవాటు పడి వచ్చిందో ఈ అమ్మాయి మీద ఈ డేటింగ్ కల్చర్ని కూడా అలా ఇన్సర్ట్ చేశాను అందులో. ఎప్పుడైతే వీటన్నిటిని ఇన్సర్ట్ చేశానో కొత్త నీరు సరికొత్త నీరుగా మారిపోయింది. అది అంటే టోటల్ సబ్జెక్టు 3వ వర్షన్కి వచ్చాడు. 3వసారి దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఏమైందంటే టోటల్ దాని స్ట్రక్చరే మారిపోయిన తర్వాత దాన్ని బిహారీ గారికి పంపించాను. అయ్యా గురుగారు ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి అంటే చూశారు. బిహారీ గారు చూసి మొత్తం నాటికంతా చదివి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. సార్ ఫోన్ కాదు, యాక్చువల్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. విద్యాధర్ నేను రాసిన కొత్త నీరుకి ఇది సరికొత్త నీరు అని చెప్పేసి ఆయన ఒక మెసేజ్ పెట్టారు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత అందరి దగ్గర ఫైనలైజ్ చేసుకొని అందరి నిర్ణయాలు తీసుకున్నాక ఆ తర్వాత నేను మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి గురువుగారు నాటిక మొత్తం విన్నాక విద్య నాటిక చాలా బాగుంది, చేయాల్సిన మొత్తం చేసేసావు నువ్వు, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం నీకు చెప్తాను, బాధపడద్దు అంటే ముందుగా నన్ను ప్రిపేర్ చేస్తున్నారు గురువుగారు. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ విషయం అన్న. ఈ సంవత్సరం మన బొక్కా శ్రీనివాసరావు రాసినటువంటి నాటిక పచ్చచంద్రుడు, అంటే దానికి ముందు టైటిల్ వేరు, చేసుకున్న కర్మ అని ఒకటి ఉంది టైటిల్. అయితే తర్వాత మనం మార్చుకున్నారనమాట వాళ్ళు. పచ్చచంద్రుడు అని చెప్పేసి నాటిక తీసుకోవడం జరుగుతుంది. విద్యాధర్ ఏమీ అనుకోకు, ఇప్పుడు మనం చేసినటువంటి ఈ మార్పులతో ఈ నాటికని ఎవరైనా సరే కళ్ళకద్దుకొని తీసుకుంటారు. విద్యాధర్ చాలా బాగా రాసావు నాటిక మాత్రం అని చెప్పేసి గురువుగారు అన్నారు. నాకు ఎట్లా అనిపించిందంటే అరే టీం కోసం నేను రాశాను నాటిక, ఇది ఏంటా ఇట్లా అయిపోతుందని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. ఎంతసేపు 2 నిమిషాలు బాధపడ్డా, 2 నిమిషాల్లోనే చాలా బాధపడ్డాను. అసలు బాధ టీం తీసుకోనందుకు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఆ సంవత్సరం ఏబీకేఎఫ్ వాళ్ళు గుంటూరులో పెడుతున్నారు. గుంటూరు జిల్లాకి గుంటూరు టౌన్కి చెందినటువంటి నా టౌన్లో, నేను పుట్టి పెరిగినటువంటి నా టౌన్లో, నేను తిరిగే టౌన్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ నాటక పోటీలకు గాను విద్యాధర్ అనేటువంటి ఒక యంగ్ రైటర్ రచన లేకపోతే అదేదో ప్రపంచానికి పెద్ద నష్టంలాగా అనిపించింది నాకు ఆ టైంలో. అనిపించి ఏం చేయాలా అని ఆలోచిస్తా నేను. అంటే యాక్చువల్గా నాటకం కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. 2 లేడీ ఆర్టిస్టులతో కొంచెం కాస్ట్లీ సెట్టింగ్స్తో అట్లాగా ఉంటుంది నాటిక.
ఎవరున్నారా గోపి గారి తర్వాత ఎవరున్నారు బాగా కొంచెం బడ్జెట్ పెట్టగలిగేటువంటి వాళ్ళని ఆలోచిస్తా మన కాకినాడ డాక్టర్ సిఎస్ ప్రసాద్ అన్నయ్యకి ఫోన్ చేశాను. అన్నయ్య నా దగ్గర నాటిక ఉంది అప్పాజోసులకి, మీరు రెడీ అవుతారా అని చెప్పేసి అడిగాను. లేదురా తమ్ముడు, నాకు ఆల్రెడీ 3 నాటికలు ఉన్నాయి, ఒక నాటకం ఉంది, ఒక పద్య నాటకం ఉందిరా, సో నేను ఈ సంవత్సరం నీకేం చేయలేనురా అన్నాడు. సరే అలాగా పరిస్థితి, ఇంకెవరున్నారు అని ఆలోచిస్తా హేలాపురి వలి అన్నయ్యకి ఇచ్చాను నాటిక. వలి అన్నయ్యకి ఇచ్చి అన్నయ్య ఒక్కసారి చూడండి అన్నయ్య అని చెప్పేసి అన్నాను. అయితే ప్రసాద్ అన్నయ్యకి కూడా పంపించాను నాటిక, వలి అన్నయ్యకి పంపించాను నాటిక. వలి అన్నయ్య చూసి తమ్ముడు ఈ సంవత్సరం కొంచెం నాకు వేరే పర్సనల్ వర్క్స్ కొన్ని ఉన్నాయిరా, ఏమనుకోమాక నాటికైతే అద్భుతంగా రాశావు, నేను వేరే మన కుర్రోళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను రా అన్నాడు అన్నయ్య. సరే అన్నయ్య అన్న, నేను కూడా అలానే ప్రిపేర్ చేయమని అలానే అన్నయ్య అన్న. నాకు ఇంకా కరెక్ట్గా నాకు 5 రోజులే ఉంది ఎంట్రీ పంపించడానికి, లాస్ట్ 5 రోజుల పరిస్థితి ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా నాటిక ఉండాలని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్ అంతే అది. సరే అన్నయ్య అయిపోయింది. ఇంకా ఎంట్రీ పంపించడానికి ఇంకొక 3 రోజులు ఉందనంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అబ్బాయి వాళ్ళు కూడా చేయట్లేదు, సబ్జెక్ట్ అయితే బాగుంది అంటున్నారు కానీ మన వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, నేను బాలాజీ నాయక్ కూడా పంపిస్తున్నానని చెప్పేసి బాలాజీ నాయక్ అన్నయ్య పంపించమని చెప్పేసి నాకు చెప్తే నేను బాలాజీ నాయక్ బాలాజీ నాయక్ గారికి పంపించడం జరిగింది. ఆయన చదివాడు స్క్రిప్ట్ అంతా, చదివేసి ఆ తమ్ముడు చాలా బాగుందిరా, కాకపోతే అది వేరే నాటిక ఒకటి టేకప్ చేస్తున్నా నేను అని చెప్పేసి అతను చెప్పాడు. ఇదేంట్రా ఈ నాటిక ఎట్టి పరిస్థితుల్లో ఎక్కాలి, ఎవరు చూసినా రిఫ్యూజ్ చేస్తున్నారు, బాగుందంటున్నారు రిఫ్యూజ్ చేస్తున్నారు, ఏంటి అని ఆలోచిస్తా ఉన్న టైంలో నాకు లింగారావుపాలెం సీతారామయ్య ఫోన్ చేసి తమ్ముడు ఏదో స్క్రిప్ట్ ఉందంట కదా నీ దగ్గర, మంచి బాగుందంట స్క్రిప్ట్, అది మన ప్రసాద్ రెడ్డి గారు నాతో చెప్పారు, నాటికి పంపిస్తావా అని అడిగారు. సరే అన్నయ్య పంపిస్తా నాటికి అని చెప్పేసి అతనికి పంపించా. ఎంట్రీ కడతానికి లాస్ట్ డేటు, అతను నా దగ్గర నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సరే కడుతున్నారని అనుకున్నా నేను. ఇంకా కాసేపట్లో ఉందనగా నాకు ఫోన్ చేసి తమ్ముడు నాటికి నేను కట్టలేకపోతున్నాను తమ్ముడు, మా వాళ్ళు చదివారు బాగుందన్నారు, చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది అన్నారు, మార్పులు చేయడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు నాటికి పంపించండి అని చెప్పేసి నేను అన్నా. లేదు తమ్ముడు మా వల్ల కాదు, ఇది చాలా హెవీగా ఉంది, మేము చేయలేమన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎంట్రీ పంపించడానికి లాస్ట్ డేట్, ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తా మాకు ఇంకా ప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. రెడ్డి గారు ఇది సార్ పరిస్థితి, ఏం చేయాలి సార్ అని అడిగితే, ఓ పని చేయి నువ్వే కట్టవా ఎంట్రీ అన్నాడు ప్రసాద్ రెడ్డి గారు. ఎంట్రీ కట్టాలంటే నాకు అసలు టీమే లేదు కదా సార్, నేను ఎక్కడి నుంచి కట్టేది ఎంట్రీ, ఎలా సార్ అని చెప్పేసి అడిగితే, ముందు కట్టు తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి ప్రసాద్ రెడ్డి గారు అన్నారు. సరేలే అని చెప్పేసి అలా పక్కన పెట్టి ఉంచాను. తర్వాత రామకోటేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. రామకోటేశ్వరరావు గారు ఇది సార్ పరిస్థితి, ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు సార్, మైండ్ పోతుంది, ముందు నాటిక ఎవరు టేకప్ చేస్తారన్న ముందు రావట్లేదు సార్ అని చెప్పేసి, నేను ఆర్గనైజేషన్ నేను చేసుకుంటాను సార్, డైరెక్షన్ నేను చేసుకుంటాను సార్ అవసరమైతే, ఏంటి సార్ పరిస్థితి అంటే, లేదు విజయ్ నువ్వే కట్టేసి తర్వాత సంగతి తర్వాత, టీం ఫామ్ అయిదేమో నాటికి ఇద్దు కానీ, టీం ఫామ్ కాకపోతే ఏమో చేతులైతే దండం పెడదు కానీ ప్రయత్నం అనేది చెయ్యి నువ్వు అని చెప్పేసి చెప్పారు రామకోటేశ్వరరావు గారు. సరే సార్ అలానే అని చెప్పేసి ఆలోచిస్తా మా చెల్లెలు లహరికి ఫోన్ చేశా. తల్లి ఇద్దరు పరిస్థితి మరి అంటే, అన్న నువ్వు చేసేయన్నా నేను చూసుకుంటానన్నా, నేను చేస్తానన్నా నీ క్యారెక్టర్ అని. సరే నెక్స్ట్ రాణికి ఫోన్ చేశాను, నాగరాణి. ఆ అమ్మాయికి ఫోన్ చేసి గవర్నమెంట్ అమ్మాయి కూడా సరే అన్నయ్య మీరు కట్టేసేయండి అన్నయ్య, మీరు కదా తీసేది, నేను చేస్తానన్నయ్య మీ దాంట్లో మీ స్క్రిప్ట్ మీద. కాదరా స్క్రిప్ట్ వింటావా, లేదన్నయ్య వినే పనేం లేదు, నువ్వు కట్టేసి నేను చూసుకుంటానంది అమ్మాయి. అదైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరు చేస్తారు, నాగిరెడ్డికి ఫోన్ చేశాను, పొలగ నాగిరెడ్డి పరిస్థితి అంటే, నేను మీకు వేషం వేసి పెడతానండి అన్నాడు నాగిరెడ్డి. సరే అని చెప్పేసి ఇంక నేను ఒక వేషం చేద్దామని అనుకుంటున్నాను, ఇంకొక వేషం ఉంది, సరే ఏదైతే అదైందని చెప్పేసి ముందు ఎంట్రీ ఫామ్ రాసేసా, గబా రాసేస్తాను ఎంట్రీ ఫామ్. ఇంకా బ్యానర్ పేరు ఏం పెట్టాలి, ఇక్కడ నేను ఒక నిమిషం ఆలోచించా, ఎట్లాగూ సాయి రాఘవ మూవీ మేకర్స్ అని చెప్పేసి అన్న బ్యానర్ మీద నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, ఇవి షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా చేస్తున్నాను నేను, పైగా మా ఫిల్మ్ ఛాంబర్ దీంట్లో నేను సాయి రాఘవ మూవీ మేకర్స్ అనే పేరుతోనే మా ఛాంబర్లో నేను రిజిస్టర్ అయ్యాను నేను. సరే ఇంకా అదే పెట్టేద్దాం, సాయి రాఘవ మూవీ మేకర్స్ ఇదే పెట్టేసుకుందాం అని చెప్పేసి ఆ సాయి రాఘవ మూవీ మేకర్స్ అనే దాని మీద నేను ఎంట్రీ పంపించడం జరిగిపోయింది.
ఇలాగా ఎంట్రీ పంపించేసిన తర్వాత నేను ఇక సరే దాని గురించి ఇక నేను ఆర్టిస్టులు ఎత్తుక్కోవటం మీద చూస్తున్నా, దృష్టి సారిస్తున్నా ఎట్లాగని. లహరికి స్క్రిప్ట్ ఇచ్చేసాను వెళ్ళిపోయి, తర్వాత రాణికి స్క్రిప్ట్ ఇచ్చాను. వాళ్ళు స్క్రిప్ట్ చదివారు, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. రాణి ఇదిగో నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, లహరి నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇలాగున్న టైంలో ఆలోచనలు పడ్డాను, ఎట్లాగా ఇప్పుడు మనం ఏదో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ప్రొడక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఈ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇదే టైంలో సైమల్టేనియస్గా ఇంకొక ఇది జరిగింది. ఏంటంటే వేముల మోహన్ రావు గారు వేముల ఆర్ట్ థియేటర్స్ మీద నేను రాసినటువంటి వారసులు నాటిక, ఈ వారసులు నాటికని ప్రజెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన గార్డెన్స్ వెంకటేశ్వర గుడిలో ప్రదర్శన అనేది ఏర్పాటు చేసుకున్నారు. జస్ట్ ఇంకొక 15 రోజులు ఉందనంగా ఆ ఏర్పాటు 15 రోజులు 4 రోజులు టైం ఉంది, మొత్తానికి టైం అయితే ఉంది. అయితే అందులో అన్నారు, విద్యాధర్ నువ్వు కూడా ఒక వేషం వేయాలని చెప్పేసి మోహన్ రావు గారు అన్నారు. సార్ నేను వేషం ఏంటి సార్, లేదులేండి అది అవ్వదు సార్ అంటే, లేదు నువ్వు చేయాల్సిందే వేషం, రిహార్సల్స్కి రావాలి నువ్వు అని చెప్పేసి రిహార్సల్స్కి పిలిచారు. అది సరే అండి, బాగా చాలా దూరం అవుతుంది నాకు, కొన్ని ఇంటి దగ్గరలో ఎక్కడైనా ఏర్పాటు చేయండి సార్ అంటే, సరే ఇంటి దగ్గరలో అన్నది ఆలోచించి గార్డెన్స్ వెంకటేశ్వర గుడిలోనే ఒక 4 రోజులు 5 రోజులకి రిహార్సల్స్ తీసుకున్నారు. ఆ టైంలోనే సరే రిహార్సల్స్కి వెళ్తా ఈ కొత్త నీరు సబ్జెక్టు పట్టుకొని వెళ్ళి మోహన్ రావు గారు ఒక్కసారి సరదాగా వినండి, చేద్దాం రిహార్సల్స్ చేద్దాం, ఇది వారసులు చేద్దాము, ఒక్కసారి వినండి సార్ అని చెప్పేసి మోహన్ రావు గారికి సబ్జెక్టు మొత్తం కొత్త నీరు సబ్జెక్టు మొత్తం చదివి వినిపించా, రీడింగ్ ఇచ్చా. బాగుంది అబ్బాయి నాటికి చాలా బాగుంది, ఓ పని చేద్దాం, ఇది ప్రిపేర్ అవుదాం, ఇది అన్నాళ్ళు ఉందని 4 రోజులు ఉంది సార్, ఇది స్క్రూట్నీ ఉంది సార్, ఇది ఇట్లాగా స్క్రూట్నీ ఉంది సార్ అని చెప్పి ఇది మనం చేసుకుందాం సార్ అని చెప్పేసి అన్న ప్రదర్శనగా సార్ ఇది మనం చేసేద్దామని. సరే విద్యాధర్ అట్లా అంటే ఇక్కడ ఆనంద్ కుమార్ అని చెప్పేసి ఇందులో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన కీలకమైన క్యారెక్టర్ ఒకటి చేస్తూ ఉన్నారు వారసుల్లో. ఆయనకి ఏంటంటే వారసుల నాటిక మీద బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సరే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయితే నేను అన్నాను, సార్ వారసుల నాటిక మనం నందికి కడదాం, నందికి మనం చేద్దాం, అయితే కొత్త నీరు నాటికను మనం ఏవికేఎఫ్ వాళ్ళకి మనం ప్రజెంట్ చేద్దాం సార్ అని చెప్పేసి అంటే ఆయన కొంచెం ఫస్ట్ అలిగారు. ఆ తర్వాత నేను ఆయన్ని సర్ది చెప్పేసి, లేదు సార్ ఇదిగోండి ఇందులో మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు, ఇది అమెరికా నుంచి ఇట్లా వస్తుంది, ఫ్రెండ్ క్యారెక్టర్, సైకలాజికల్ క్యారెక్టర్, ఇది చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ మీరు చేయాలి, మీరు మాత్రమైతేనే కొంచెం దీనికి న్యాయం చేసే అవకాశం ఉంది సార్ అని చెప్పేసి ఆయన మోటివేట్ చేసుకొని ఒప్పించుకున్నాను. సో ఇప్పుడు నాకేమైందంటే టీం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయింది. ఒక టీం అనేది యశ్వంత్ని కూడా ప్రిపేర్ చేసాం. యశ్వంత్ అనే కుర్రోడిని వచ్చేటప్పటికి ఆ యంగ్స్టర్ వేషాన్ని ప్రిపేర్ చేశాను. అలాగా యశ్వంత్, ఆనంద్ కుమార్ గారు, వేముల మోహన్ రావు గారు, లహరి, రాణి, నేను మీ వేషానికి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా స్క్రూట్నీ డేట్ ఏమో దగ్గర పడతా ఉంది, 10 days. ఇక్కడికి మేము 2 సీన్లు అయితే 3 సీన్లలో 2 సీన్లు సెట్ చేసాం. 3వ సీన్ దగ్గర కూడా 2 సీన్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్డ్. ఇంకా 3వ సీను మేము రెడీ చేస్తున్నాం. అయితే స్క్రూట్నీ మర్చిపోయాను, రిహార్సల్స్ దగ్గరికి రావాలి మనం. రిహార్సల్స్కి ఎక్కడ పెట్టాలి ఏంటి రిహార్సల్స్ అని చెప్పేసి ఆలోచనలో ఉన్న టైంలో నా ఫ్రెండ్, ఫేస్బుక్ ఫ్రెండ్ అనమాట, సత్య కాజా అని చెప్పేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్ అతను అన్నారు, విద్యాధర్ నీకు ఎందుకు, నేను యాజ్ఞవల్క క్షేత్రంలో పైన వాళ్ళ కళ్యాణ మండపం ఉంది, అక్కడ నేను మాట్లాడతాను, మన వాళ్ళే ఉన్నారు, నేను మాట్లాడతాలే అన్న. సరే అన్న, సరే అట్లనే ప్రిపేర్ చేయండి అన్న. అయిన తర్వాత అక్కడికి వెళ్ళాము, అక్కడే రిహార్సల్స్ చేసాము. ఒక 10 రోజులు కూడా 8 రోజులు అక్కడ చేస్తున్నాం. హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళు రిహార్సల్స్ చేస్తున్నారు, వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఈ మూమెంట్లో ఒకరోజు నన్ను వాళ్ళు పిలిచారు, యాజ్ఞవల్క క్షేత్రం వాళ్ళు పిలిచి, సార్ ఇక మీరు ఇక్కడ రిహార్సల్స్ చేయడానికి వీల్లేదండి. అదేంటండి ఈసారి ఏం జరిగింది సార్ అన్నా, లేదు అమ్మాయిలు వస్తున్నారట వెళ్తున్నారట, కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, సో మీరు ఇంక ఇక్కడ రిహార్సల్ చేయడానికి వీల్లేదు, వెళ్ళిపోండి, మీరు ఇక ఎక్కడైనా చూసేసుకున్నాను. సార్ అయిపోవచ్చింది సార్, డేట్ ఇంకొక వారం 10 రోజుల్లో అయిపోతుంది సార్, మేము వెళ్ళిపోతామండి ఇక్కడి నుంచి అంటే, లేదు అసలు ముందు ఇమీడియట్గా ఖాళీ చేసేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి నిష్కర్షగా చెప్పేశారు వాళ్ళు. ఏం చేయాలా అర్థం కాదు. డేట్ ఏమో దగ్గరకు వస్తూ ఉంది.
ఈ టైంలో ఇంకొక వారం రోజులు డేట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, రిహార్సల్స్ అయిపోయినాయి, డేట్లు ఏమో గడుస్తూ ఉన్నాయి. ఎలాగ ఆలోచిస్తా ఇట్లాగా మళ్ళా గుల్లాలు పడుతున్న టైంలో మోహన్ రావు గారిని కలిసి ఇక ఆయన అన్నారు, అబ్బాయి మనకి తెలిసిన చోట ఒకటి ఉంది, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి మోహన్ రావు గారు వాళ్ళ స్నేహితుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ షెడ్ ఒకటి ఖాళీగా ఉంటే ఆ కంపెనీ షెడ్ ఒకటి ఖాళీగా ఉంటే ఆ కంపెనీ షెడ్లో పొగాకు గోడౌన్ అనమాట, అక్కడికి తీసుకొని వెళ్ళారన్నమాట. తీసుకొని వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పేసి అక్కడ మనకి రిహార్సల్స్ అనేవి ఏర్పాటు చేశారు. జస్ట్ ఇంకొక 4 రోజులు, ఇంకొక వారం కూడా అనకూడదు, ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉందనంగా మాకు షెడ్ దొరికింది. వెళ్ళాం, షెడ్లోకి వెళ్ళి రిహార్సల్స్ చేస్తుంటే అమ్మాయికి ఫోన్ చేశారు, లహరి వస్తుంది, రాణికి ఫోన్ చేసి రాణి నాకు ఫోన్ చేసింది. షెడ్ దొరికిన రోజే నాకు రాణి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్నయ్య మా మామగారికి కొంచెం సీరియస్గా ఉందంట, నేను వెళ్తున్నాను అన్నయ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, వదిలేసే అన్నయ్య. అదేంట్రా తల్లి, స్క్రూట్నీ ప్రిపేర్ అయ్యాం కదమ్మా, స్క్రూట్నీ ఒక్కపోతే ఎట్లా? లేదన్నయ్య మా మామగారి సీరియస్గా. సరే పో ఇంకా వెళ్ళు అనుకుని బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎట్లాగా ఈ నాటికను ఎట్లా ఎక్కియాలా, మనం ఇంత కష్టపడుతున్నాం నాటిక ఎక్కించడానికి, ఏం చేయాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో నాకు దేవసేన గుర్తుకొచ్చింది. దేవసేన అంత ముందర కొన్నిసార్లు ఫోన్ చేసింది, 1-2 సార్లు ఫోన్ చేసి, సార్ మీ దాంట్లో ఏమన్నా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్, ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంది. దేవసేనకి ఫోన్ చేశారు, తల్లి నువ్వు ఎక్కడున్నావమ్మా అన్న. తిరుపతిలో ఉందా, ఎక్కడుందో ఏంటమ్మా? నేను ఇక్కడ ఒంగోలు వచ్చాను సార్, నీకేమైనా నాటికలు ఏమైనా ఒప్పుకున్నావమ్మా, నీకు ఎన్ని నాటికలు బుక్ అయినా, ఏంటి విషయం ఏంటి అని అడిగాను. లేదు సార్ 1-2 నాటికల్లో ఉన్నాను సార్, నేను పెద్ద ఇదేం లేదు సార్. సరే నా నాటికలో నువ్వు చేస్తావా అంటే, సార్ చేస్తాను సార్. సరే నువ్వు ఇమీడియట్గా రేపు గుంటూరు వచ్చేసేమా అన్న. జస్ట్ ఇంకొక 3 డేస్లో స్క్రూట్నీ అనగా, 3 డేస్ కూడా అన్నారు, 2 డేస్ అంతే. 3rd డే స్క్రూట్నీ, 2 డేస్లో స్క్రూట్నీ అన్న. ఇంకా ఏంటమ్మా అంటే, సరే సార్ అంది. గుంటూరు వచ్చింది అమ్మాయి. గుంటూరు రాగానే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చా, తల్లి ఇదిగో ఇది క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ బాగా చదువు ప్రిపేర్ అవ్వమ్మా అని చెప్పేసి ఇచ్చాం. ఆ అమ్మాయి ఒక 2 గంటలు 3 గంటలు బాగా చదువుంది, కాన్సన్ట్రేషన్ చేసేసి ఇంక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది. క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని కూడా నేనేం చేశానంటే మోహన్ రావు గారికి అప్పగిచ్చాను, వేవుల మోహన్ రావు గారికి. గురు ఈ అమ్మాయిని చూసుకోండి, మీరు చూసుకోండి, ఈ అమ్మాయికి క్యారెక్టర్ రావాలా, ఏం చేస్తారు చేయండి సార్ అని చెప్పేసి ఆ అమ్మాయిని మోహన్ రావు గారికి అప్పగిచ్చాను. తను ఆ క్యారెక్టర్ బాగా బైహార్ట్ చేసింది, అమ్మాయి కూడా చాలా బైహార్ట్ చేసింది. చేసిన తర్వాత ఇంకా క్యారెక్టర్ మూమెంట్స్ అవన్నీ చూపించాను నేను, ఇదిగో ఇలా చేయాలి, తను ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్తారు, ఇట్లా ఉంటుంది, కొడుకు క్యారెక్టర్ ఇట్లా అని చెప్పేసి మొత్తం చెప్పేసుకుంటూ వచ్చేసిన తర్వాత అమ్మాయి ఆ రోజు మొత్తం కూడా వర్క్ చేసింది. వేముల మోహన్ రావు గారి ఇంట్లోనే అమ్మాయిని అట్టబెట్టి ఉంచాను నేను, కొంచెం పెద్ద ఆయన కదా, ఆయన గైడెన్స్ కూడా కొంచెం తీసుకుంటా ఉన్నాం. అమ్మాయి చేసింది, బాగా చేసిన తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా మన దగ్గర చేసి తుళ్ళూరు కళా పరిషత్ మధుకి స్క్రూట్నీ ఇవ్వాలి అమ్మాయి. అందుకని అమ్మాయిని పంపించేసాం, తల్లి మన దగ్గర చేసేవి బాగుంది, గుర్తుపెట్టుకోమ్మా, మళ్ళీ ఎల్లుండి నీకు అక్కడ స్క్రూట్నీ అయిపోగానే మళ్ళీ మన దగ్గరకు వచ్చేసేయమ్మా, మళ్ళీ మనం ఒక 2 రన్స్ వేసేసి స్క్రూట్నీ ఇచ్చేద్దామమ్మా అని చెప్పాను. సరే అన్నయ్య అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది, మధు దగ్గరికి వెళ్ళిపోయి మధుకి స్క్రూట్నీ ఇచ్చుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. అంటే ఎంత షార్ట్ పీరియడ్ అనమాట. అది ఎట్లా ఉందంటే కుతికల మీద కత్తి పెట్టిన పరిస్థితి అనమాట. అట్లాగా అలాంటి స్థితిలో స్క్రూట్నీ ఇవ్వడం జరిగింది. స్క్రూట్నీ ఇచ్చాము, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది విద్యాధర్ అని చెప్పేసి అన్నారు, చాలామంది బాగుంది అన్నారు. ఆ స్క్రూట్నీ వీడియో కూడా కొంతమంది పంపించున్నాను, వాళ్ళ పరిషత్తుల్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు ఆ స్క్రూట్నీ వీడియో చూసి. అయితే ఏవికేఎఫ్లో సెలెక్ట్ చేయలే, ఇంత కష్టపడ్డ ఇదంతా కూడా అంటే ఒక టార్గెట్ అనేది మిస్ఫైర్ అయింది. చాలా బాధపడ్డా, అరే ఇంత కష్టపడ్డామే, ఇంత చేసామే, అవ్వలేదే అనుకుంటా కూర్చున్నాం. సరే తీసి పక్కన పడేస్తే ఆ తర్వాత బిఎన్ రెడ్డి గారికి ఇచ్చాం స్క్రూట్నీ. బిఎన్ రెడ్డి గారి దాంట్లో సెలెక్ట్ అయింది. ఆ తర్వాత అన్నంనేని ప్రసాద్ గారు వచ్చారు, ఆయన సెలెక్ట్ చేశారు, నాటిక చూశారు, సెలెక్టెడ్ అన్నారు, అంతే అయిపోయింది, సెలెక్ట్ అయిపోయింది నాటిక. ఏవికేఎఫ్ నా టార్గెట్ మిస్ఫైర్.
తర్వాత నాగిరెడ్డి పులగం గారు నాటిక చూసి ఈ నాటికని నూతక్కి శివాలయం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో మాకు మీరు ఆడాలి నాటిక. ఎన్టీఆర్ పరిషత్తుకి వెళ్ళబోయే ముందు రోజు నాటిక మాకు ఆడాలని చెప్పేసి కూర్చొని ఆ నాటిక ఎన్టీఆర్ పరిషత్తుకి వెళ్ళబోయే ముందు రోజు మాకు నాటిక ఏర్పాటు చేశారు. నాటిక ఆడాం. అక్కడ ప్రజల దగ్గర నుంచి, నిర్వాహకుల దగ్గర నుంచి మంచి ప్రశంసలు లభించినాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ పరిషత్తులో నాటిక ఆడాం. అక్కడ మంచి ఇది వచ్చింది. ఊహించకుండా మాకు అవకాశం, మేము అసలు ఊహించలా. అక్కడ మాకు అవకాశం వచ్చింది. విశాఖ జిల్లా చోడవరంలో మాకు అవకాశం వచ్చింది అక్కడ ఆడటానికి. అక్కడ మొట్టమొదటిసారిగా మేము పోటీలో పార్టిసిపేట్ చేసాం. అక్కడ మాకు థర్డ్ ప్రొడక్షన్ వచ్చింది నాటికి. ఓకే, థర్డ్ ప్రొడక్షన్ వచ్చింది, బాగుంది అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ బిఎన్ రెడ్డి గారి దగ్గర నాటిక ఆడాం అభినయాలో నాకు సెకండ్ ప్రొడక్షన్ వచ్చింది. అలానే ఉత్తమ రచన సంథింగ్ ఇంకొక 2-3 ప్రైజులు వచ్చినాయి. క్యారెక్టర్ నటుడు, అమ్మాయికి లహరికి ఉత్తమ నటి, ఇలా వచ్చినాయి అవార్డ్స్. అది అయిపోయింగా నెక్స్ట్ వీరవాసరంలో మాకు గుండా రామకృష్ణ గారు అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చారు. వీరవాసరంకి వెళ్ళేటప్పటికి ఫస్ట్ రోజు మాకు ప్రదర్శన. అక్కడికి వెళ్ళాం. ఎవరిని కలవాలో తెలియదు, ఏంటో తెలియదు, నాకంతా కొత్త, ఆర్గనైజేషను కొత్తే. అప్పటిదాకా నేను నాయుడు గోపి గారి వెనకాల ఉన్నాను, మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. అలానే నెక్స్ట్ మన పులగ నాగిరెడ్డే చూసుకునేవాడు మొత్తం అంతా కూడా. నాకేమో తెలియదు, ముందు నేను నుంచున్నాను, ఎవరిని కలవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. సరే వెళ్ళాను, ఫోన్లు చేశాను. బై మిస్టేక్ ఏమైందంటే గుండా రామకృష్ణ గారి నెంబర్ మిస్ అయింది నా దగ్గర. మిస్ అయితే పక్క ఊరు కొంతేరు నుంచి మా నాయుడికి ఫోన్ చేసి, యూత్ క్లబ్ నాయుడు ఫోన్ చేసి, గురు మీ ఇట్లా వచ్చాం గురు, మాకు అడ్రస్ ఇవన్నీ తెలియటం లేదు, ఏమిటి అని అడిగితే సరే చెప్పారు. వాళ్ళ నిర్వాహకులు అక్కడే ఉన్నారులేండి, నేను చెప్తాను, పంపిస్తానులేండి అని చెప్పేసి అన్నారు నాయుడు గారు. తర్వాత రాగానే రామకృష్ణ గారు అడిగారు, ఏంటి మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరికో ఫోన్లు చేస్తారంటే మీరు అన్నారు. సార్ బై మిస్టేక్ నెంబర్ మిస్ అయింది సార్, కొత్త సార్, నాకు ఇదే సార్ ఆర్గనైజేషన్ పెద్దగా తెలియదు సార్, ఫస్ట్ టైం సార్ ఇది సార్ పరిస్థితి అని. సరే ఓకే మీకు రూమ్స్ అలాట్ చేస్తామని చెప్పేసి రూమ్స్ అలాట్ చేశారు. అక్కడ కూడా మేము రిహార్సల్స్ చేసి స్టేజ్ ఎక్కాం. వెళ్ళి ప్రదర్శన అప్పుడు ఏంటి, నేను వేయాల్సి వచ్చింది క్యారెక్టర్. అప్పటిదాకా నేను చేయలే క్యారెక్టర్. ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోయాను నేను. ఇలాగా మేము స్క్రూటినీ చేస్తున్న టైంలో ఇంకొక క్యారెక్టర్ మారిందండి. టీమ్ని స్ట్రెంగ్త్ చేసే విషయంలో, అంటే ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ని స్ట్రెంగ్త్ చేసే విషయంలో ఏం చేసామంటే, చిలకలూరుపేటకు చెందినటువంటి విసిహెచ్కే ప్రసాద్, అతను నాకు తారసపడ్డారు బ్యాంకులో, బ్యాంకులో 14వ రోడ్డు, బ్రాడీపేట 14వ రోడ్డు ట్రెజరీ, ఎస్బీఐ ట్రెజరీ, అక్కడ నాకు తారసపడ్డారు. అన్నయ్య మీరు ఎందులో చేస్తున్నారా? ఆయన యాక్చువల్గా రవీంద్ర రెడ్డి గారి టీంలో చేస్తుండేవాడు. అన్నయ్య మీరు ఎందులో చేస్తున్నారంటే, లేదు విద్యాధర్ నేను ఖాళీగానే ఉన్నాను. అన్నయ్య మీరు అట్లయితే నాకు ఒక వేషం చేసి పెట్టాలన్నయ్య కొత్త నీరులో, ఇదన్నయ్య పరిస్థితి అని చెప్పేసి అడిగితే, సరే ఓకే విద్యాధర్ కానీ క్యారీ అన్నాను. ఇక ప్రసాద్ అన్నయ్య గారికి ఆయనకి కూడా వేషం ఇచ్చాను. ఆయన ఇన్సర్ట్ అయ్యారు. ఆయన ఎప్పుడైతే ఇన్సర్ట్ అయ్యారో టీమ్ స్ట్రెంగ్త్ వచ్చేసింది. టీం అంటే కాస్టింగ్ పరంగా మంచి ఆర్టిస్టులతో, అంటే బాగా ఎఫర్ట్ పెట్టేటువంటి ఆర్టిస్టులతో. వేముల మోహన్ రావు గారు తక్కువ అతను కాదు. అలానే ఆనంద్ కుమార్ గారికి బాగా ట్రైన్డ్ అయ్యాడు అతను. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు విసిహెచ్కే ప్రసాద్, ఇతని అనుభవం ఉన్నటువంటి ఒక నటుడు. లహరి అనుభవం ఉన్నటువంటి నటి. దేవసేన పర్లేదు. యశ్వంత్ వాడు అనుభవం, వాడికి యశ్వంత్ అనేటువంటి కుర్రాడికి, వాడంటున్నాను ఏమనుకో మాకంటే, వాడంటే నా తమ్ముళ్ళు అంటాడు వాడు, అందుకనే వాడు అంటున్నా. యశ్వంత్ వచ్చేటప్పటికి ఆడు రిహార్సల్స్ మీద బాగా షైన్ అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో యశ్వంత్ వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అప్పటిదాకా వాడు చేసినటువంటి క్యారెక్టర్లోకి నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఆలోచించాను, మోహన్ రావు గారిని అడిగా, గురుగారు ఇప్పటిదాకా బాగానే ఉంది వ్యవహారం, నేను చెయ్యాలంటే వాడంత ఎనర్జెటిక్గా నేను చేయలేకపోతున్నాను, వేషం నేను చేయలేను, వాడిచ్చిన ఎనర్జీ నేను ఇవ్వలేను, ప్రొడక్షన్ అనేది మళ్ళీ పడిపోతూ ఉంటుంది సార్.
అని అంటే లేదు లేదు నువ్వు ఎలా ఇవ్వగలవో అలా చెయ్యి అని చెప్పేసి అన్నారు. అయితే ఓ పని చేయండి, చేసేటప్పుడు నా ముఖం నాకు కనపడదు కాబట్టి, నా ఎక్స్ప్రెషన్స్ నాకు కనపడవు కాబట్టి మీరు డైరెక్షన్ చేయండి వచ్చేసి అని చెప్పేసి ఎప్పుడైతే డైరెక్షన్ నేను అతని చేతిలో పెట్టానో ఇంక మోహన్ రావు గారు తన అనుభవంతో తనకు ఉన్నటువంటి టాక్టిక్స్తో దర్శకత్వ దీన్ని అంటారు ఏమంటారంటే అనుభవం, ఈ అంత టాక్టిక్స్ ఇలాంటివన్నీ కూడా వీటన్నిటిని ఉపయోగించి నన్ను అలా మోల్డ్ చేశారు. నన్ను ఎప్పుడైతే అలా మోల్డ్ చేశారో నాటిక టైట్ అయిపోయి కూర్చుంది. ఫుల్ టైట్ అనమాట నాటిక. అలాంటి పరిస్థితుల్లో నేను వీరవాసరంలో ఫస్ట్ మళ్ళీ వీరవాసరంలో ఈ కొత్త నీరు నాటికి ఫస్ట్ టైం ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత నాటిక బాగా వచ్చింది, అందరూ అన్నారు బాగా వచ్చింది విద్యాధర్ అని. తర్వాత 3 రోజుల తర్వాత రిజల్ట్ అనౌన్స్ అయింది. రిజల్ట్లో కొత్త నీరు నాటిక ఫస్ట్ ప్రొడక్షన్, ఉత్తమ రచన, ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, నటి ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఉత్తమ నటుడు ఉందో లేదో, క్యారెక్టర్ నటుడు సంథింగ్ ఇలాగా ఇవి వచ్చినాయి. ఇంకా అక్కడి నుంచి ఇక కొత్త నీరు నాటికకి ఒక స్వింగ్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను ఆడిన ప్రతి పరిషత్తుల్లోనూ కూడా ఉత్తమ రచన అయితే మిస్ అవ్వలేదు, ప్రొడక్షన్స్ అయితే మిస్ అవ్వలేదు. ఎక్కడ 1-2 చోట్ల తప్ప, ఒక చోట ఎక్కడో మిస్ అయింది. ఎక్కడ కావల్లో మిస్ అయింది ప్రొడక్షన్ అనేది, కావల్లో మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ తపస్వి ఎన్టీఆర్ విజయవాడలో నాకు ప్రొడక్షన్ మిస్ అయింది. ఈ 2 చోట్ల మిస్ అయినాయి ప్రొడక్షన్స్. సరే ఆ 2 చోట్ల తప్ప ఇంకా మిగిలిన అన్ని చోట్ల మంది ప్రొడక్షన్తోనే వెళ్ళింది నాటిక. ఆ 2 చోట్ల ఎందుకు మిస్ అయిందంటే కేవలం రిహార్సల్స్ అనేవి పర్ఫెక్ట్గా చేయలేకపోవటం. కావల్లో మోహన్ రావు గారికి కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయాం. తర్వాత విజయవాడలో వచ్చేటప్పటికేమో ఆనంద్ కుమార్ గారు ఎక్కడి నుంచో రావటం లేట్ అయింది. ఈ కారణంగా ఆనంద్ కుమార్ గారి క్యారెక్టర్ చేయలేకపోవటం, దీనివల్ల ఈ 2 కారణాల వల్ల ఈ 2 చోట్ల నాకు మిస్ అయింది. అలాగా ఈ కొత్త నీరు నాటిక వెళ్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలానికి నేను ఆ తర్వాత ఈ నాటికని నేను వీరవాసరం తర్వాత భీమవరం పరిషత్తు, భీమవరంలో శివాజీ గారి యొక్క సహకారంతో నేను అక్కడ ఆడగలిగాను. ఆ తర్వాత మన కొంతేరు యూత్ క్లబ్ నాయుడు గారి దగ్గర ఆడగలిగాను. అలాగా నేను ప్రదర్శన అనేది ఇవ్వగలిగాను. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తాడిపత్రిలో మాత్రం నేను నాటిక ఆడలేకపోయాను. ఒక చిన్న రీజన్ ఏంటంటే మా ఆర్టిస్ట్కి చిన్న యాక్సిడెంట్ ఒకటి అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఆ కాలు ఇంతలా వాచింది. అతను కాలు కట్టుకొని కూర్చున్నాడు. కరెక్ట్ రేపో ఎల్లుండో ఇది అనంగా అతనికి కాలు రేపు ఎల్లుండి బయలుదేరుతాం అనంగా అతనికి బండి మీద వెళ్తా ఆగున్న కారును గుద్దాడు. అతనికి షుగర్ ఎక్కువైపోయి రిహార్సల్స్ చేసాము. షుగర్ ఎక్కువైపోయి అతనికి కళ్ళు బయలు గమ్మి ఆగున్న కారు అదేదో మీదకు వస్తుంది అనుకొని అట్లా డ్రైవ్ చేశారు. కరెక్ట్ దాన్నే గుద్దారు, కింద పడ్డారు. మోటార్ సైకిల్ ఆయన కాలు మీద పడి కాలు కొంచెం ఉబ్బింది, బాగా అంతలా వాచింది. సో దీంతో ఆ ప్రదర్శన నేను తాడిపత్రికి మార్కండేయ కళా పరిషత్కి నేను వెళ్ళలేకపోయాను. నాకు అవకాశం వచ్చినా కూడా నేను ఆడలేకపోయాను. తర్వాత అలాగే శ్రీకాళహస్తికి కూడా అన్నంనేని ప్రసాద్ గారు అన్నారు, అరే బాగుందరా నాటిక, దీన్ని మరి ఇక్కడ కూడా ప్రజెంట్ చేస్తావా అని అడిగితే చేస్తా అన్నాను. కానీ అక్కడ కూడా నేను శ్రీకాళహస్తి పరిషత్తులో కూడా నేను కొత్త నీరు ఆడలేకపోయాను. నేను అక్కడ కూడా చిన్న ప్రాబ్లం. అక్కడ ఏమైందంటే నాకు అంటే 2 లేడీ ఆర్టిస్టులో ఒక లేడీ ఆర్టిస్ట్కి ప్రాబ్లం వచ్చింది, లేడీ ఆర్టిస్ట్ ప్రాబ్లం. అందుకని నేను అక్కడ ప్రదర్శన ఇవ్వలేకపోయాను. లేడీ ఆర్టిస్ట్తో వచ్చింది, అలానే యంగ్ క్యారెక్టర్ చేసే అబ్బాయితో కూడా ప్రాబ్లం వచ్చింది. సో వీళ్ళిద్దరి వల్ల నేను నాటిక ఆడలేకపోయాను. తర్వాత నెక్స్ట్ దర్శి పరిషత్తులో కూడా నాకు అవకాశం వచ్చింది. 2 లేడీ ఆర్టిస్టులో ఒక లేడీ ఆర్టిస్టు నాటిక చేయలేను సార్ అని చెప్పేసి అంటే ఆ అమ్మాయికి పర్సనల్ ఇష్యూస్ లేదు. ఆ అమ్మాయి ఏదో పద్యనాటకం, దేవసేన పద్యనాటకం ఒకటి ప్రదర్శించాలండి. గుంటూరులో మాకు అవకాశం ఇచ్చారు. మేము గుంటూరులో ఆడాలి సార్ ఈ నాటకం ఎట్టి పరిస్థితుల్లోనూ
నేను లేకపోతే అవ్వదు సార్ అని చెప్పేసి అమ్మాయిని. సరే రాలేను సార్ అని చెప్పేసి ఖరాఖండిగా దగ్గర చెప్పేసింది అమ్మాయి. ఆడలేకపోయా నాటకం. ఇలాగా కొత్త నీరు నాటకాన్ని ఇలాగ ఒక టీంని అలా తీసుకొని వెళ్ళడంతో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను నేను. ఇక ఫైనల్గా మానాపురం సత్యనారాయణ గారు రామవరం పరిషత్తులో ఈ నాటికని ప్రజెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే సరే సార్ ఆడతావా విద్యాధర్ అన్నారు. సరే ఆడతాను సార్ అని చెప్పేసి అన్నా నేను. అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రీజన్స్ వల్ల నేను అక్కడ డిసైడ్ అయిపోయాను, ఓకే కొత్త నీరు నాటికని ఈరోజు ఇక్కడితో ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే ఎందుకు అనుకున్నానంటే వాస్తవానికి నాకు బర్డెన్ అవుతుంది, చాలా బర్డెన్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ని ఒక టీమ్ని ఆర్గనైజ్ చేస్తూ తీసుకెళ్ళటం అనేది బాగా బర్డెన్తో కూడుకున్నటువంటి వ్యవహారంగా నాకు అయిందనమాట. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ భారం అయిపోయింది నాకు నాటికని, అంటే ఈ టీంని ఆర్గనైజ్ చేయటం అనేది. వయసు మళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకురావటం, ఇది ఎట్లా ఉంటుందంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా తిరిగి మళ్ళీ వాళ్ళందరినీ అంత జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి చేర్చాలన్నది నా బాధ్యతగా నేను భావిస్తూ ఉంటాను. అది నాకెందుకు నాకు అదొక అలవాటు అయిపోయింది. అందరినీ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అలాగే కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళని అక్కడ ప్రోగ్రామ్ చేయించడం, మళ్ళీ తిరిగి అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని ఎక్కించుకున్న వాళ్ళందరినీ అక్కడక్కడ డ్రాప్ చేసుకుంటా తిరిగి మా ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఇలాంటి భారం వలన దీనివలన చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అక్కడ వచ్చే అమౌంట్కి తోడు మళ్ళీ నేను ఎదురు పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఎదుర్కొన్నాను నేను. సో దీనివల్ల నేనేం చేశానంటే నాటిక ఇక ఈ సమాజం ఆర్గనైజ్ చేయటం అనేది నా వల్ల కానటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేనని చెప్పేసి అనుకున్నాను. అయితే ప్రతి చోట కూడా పక్క జిల్లాలో వాళ్ళు తీసుకొని వెళ్ళి ప్రొడక్షన్లు కట్టబెట్టి పంపిస్తూ ఉన్నారు. కానీ సొంత జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక్క నాటక పరిషత్తు కూడా పోటీల్లో నాకు కొత్త నీరు అవకాశం ఇవ్వలేదు. సొంత జిల్లా వాడికి అవకాశం అనేది ఇవ్వలేదు. ఇది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే, రండి కొత్త వాళ్ళు రండి అని పిలిచారు. పోనీ తీరా మేము వస్తే సారీ అని చెప్పేసి గేట్లు మూసేస్తున్నారు. ఈ పద్ధతి కనుక కొంచెం మార్చుకుంటే నాటక రంగం బాగుపడుతుంది, మాలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నాటక రంగం మీతోనే పోతుంది. మాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడో బోర్ కొడుతుంది. ఆ బోర్ కొట్టిన తర్వాత మేము కూడా పక్కా తప్పుకుంటాము. ఇంతే మీ జనరేషన్తో తెలుగు నాటకం అనేది సమాధి అయిపోతుంది. గ్యారంటీగా చెప్తున్నాం ఈ విషయంలో, ఇందులో డౌటే లేదు. ఈ విషయంలో కొత్త నీరు మేము మీతో కలిసి ప్రయాణం చేద్దామని అనుకుంటున్నాము. కానీ మీరు మీ దారిని మీరు పోతూ ఉన్నారు, మీ ఆధిక్యం చూపించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. జరుగుతుంది అది. కరెక్ట్గా కనుక మేము డీప్గా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే అది ఇంకో రకంగా ఉంటుంది. ఇది వార్నింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇవ్వగలిగితే మాత్రం కరెక్ట్గా పద్ధతిగా చేస్తాం. ఓకేనండి, ఇది వార్నింగే అనుకోండి. లేదంటే జరిగే జ్యోతిష్యం అనుకోండి, జోస్యం అనుకోండి, ఏమైనా అనుకోండి, డెఫినెట్గా చెప్తున్నాను. మీరు గనక అవకాశాలు ఇవ్వకపోతే, మీ ఆధిక్యాన్నే కనుక ప్రదర్శించాలని కనుక చూస్తే తెలుగు నాటక రంగం మీతోనే ఉండిపోతుంది, మీతోనే అంతమైపోతుంది. ఓకే అండి. యంగ్స్టర్స్ అనేవాళ్ళు రారు. యంగ్స్టర్స్ అనేది మాకు అవసరం లేదు, మేము రాము అనుకుంటే ఎన్నాళ్ళు పోయినా అది అలాగే ఉంటుంది నాటక రంగం అనేది. కాబట్టి కొత్త నీరు వచ్చేందుకు చోటు ఇవ్వండి. ఓకేనండి. ఇది కొత్త నీరు విషయానికి వస్తే. తర్వాత ఇందాక ఒక విషయం చెప్తా మర్చిపోయానండి. లేడీ ఆర్టిస్టుల విషయంలోనే లేడీ ఆర్టిస్టుల కొరత ఉంది, ఒప్పుకుంటాం. కమిట్మెంట్ ఇక్కడికే వస్తున్నాం. వీళ్ళు కమిట్మెంట్ కూడా ఎలా తయారైందంటే,
చేస్తామని ముందు ఒప్పుకొని ఒక మూమెంట్కి వెళ్ళిన తర్వాత బలానా వాడికి అంటే ఎవరైతే ఏ టీం అయితే కొంచెం రైజింగ్లో ఉందో ఆ టీంకి ప్రయారిటీ ఇస్తా, కొత్త టీంలకి ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఈ మధ్య లేడీ ఆర్టిస్టులు యంగ్స్టర్సే, మళ్ళీ చెప్తుంది కూడా యంగ్స్టర్సే, ప్రతి ఒక్కరికి వాళ్ళే కావాలి అన్న దీంట్లో పాపం కొన్ని కొత్త సమాజాలు వీళ్ళైతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకేదో తెలుసు అని చెప్పేసి వాళ్ళని పెట్టుకోవటం జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే చేస్తాం అన్నయ్య, అలాగే అన్నయ్య చేస్తాం అన్నయ్య అనుకుంటూ వస్తారు వీళ్ళు. పాపం ఈ పెచ్చనా గొర్రెలు వాళ్ళని ఓకే అని చెప్పేసి వాళ్ళని పెట్టేసుకుంటారు అనమాట. అయితే వాళ్ళకి ఈ కొత్త వాళ్ళకి వచ్చేదే అంతంత మాత్రం ప్రదర్శనలు. ఈ ప్రదర్శనలు వచ్చినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అడిగారు, నేను వేరే వాళ్ళకి కమిట్ అయిపోయాను, ఈ ఒక్కరోజు నాకు ఖాళీ ఉంది, ఈ ఒక్క డేట్లో ఉంటే చూసుకోకూడదు ప్రదర్శన మీది అని చెప్పేసి వీళ్ళని కన్విన్స్ చేయాలని చెప్పేసి వస్తారు వీళ్ళు. సరే కన్విన్స్ చేశారు, బాగానే ఉంది. వీళ్ళు పరిషత్ వాళ్ళు నడుతారు ఏంటంటే అబ్బే వాడి ఖాళీ లేదంటమ్మా, వాళ్ళు పెద్ద సమాజం కదా, వాళ్ళకి బలానా డేట్ అయితేనే ఖాళీ ఉందంట, నువ్వు ఈ డేట్లోనే ఆడుకో, నువ్వు నాటిక పాపం ఇల్లు నీకు అలాట్ చేసిన డేట్లో నువ్వు ఆడుకోవాలి. సార్ హీరోయిన్ ప్రాబ్లం ఉంది సార్, అవన్నీ మీరు చూసుకోవాలి, హీరోయిన్దే ఉంది, ఎవరో ఒకళ్ళని పెట్టుకొని ఆడుకో నువ్వు. సార్ అమ్మాయి బాగా చేస్తుంది సార్, అమ్మాయికి కుదరట్లేదు సార్, డేట్ కుదరట్లేదు, మేమేం చేయలేము, పరిషత్తు బలానా వాళ్ళ కోసం పెడుతున్నాం మేము, పరిషత్తు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలా మేము అని చెప్పి మాట్లాడినటువంటి ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు, విజయవాడకి చెందినటువంటి ఒక ప్రబుద్ధుడు కూడా ఈ మధ్య ఉన్నాడు. అతనే నాటికలు సెలెక్ట్ చేస్తున్నాడు, అతనే జడ్జిగా కూర్చుంటున్నాడు. ఇది కూడా ఒక వినికిడి వచ్చింది మనకి ఈ మధ్యే. జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఇది ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుంది ఈ మధ్యనే జరిగింది ఇది. సో హీరోయిన్ కమిట్మెంట్లు ఎలా ఉంటున్నాయంటే కొత్త వాళ్ళకన్నా పాత వాళ్ళకి ప్రయారిటీలు ఇస్తున్నారు ఈ పిల్లలు కూడా, ఈ కొత్త అమ్మాయిలు, కొత్త హీరోయిన్స్ కూడా. వాళ్ళు మా అనుకున్నటువంటి సమాజాలకి పెద్దవాళ్ళు ఎక్కువ అవకాశాలు ఇచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ప్రయారిటీ ఇస్తా, వాళ్ళ ఖాళీ ఉంటే కొత్త వాళ్ళకి చేస్తారు, వాళ్ళ ఖాళీ లేకపోతే కొత్తవాడు అట్నే పోతాడు. ఇది ఒక్కడి విషయంలో నేను చెప్పట్లేదు, ఏ ఒక్కడో ఒక ఉల్లూరు మధు కావచ్చు, లేదు వెనుపల్లి విద్యాధర్ కావచ్చు, లేదు ఇంకోడు కావచ్చు. ఇదే విషయం కొత్త నీరు టైంలో నాకు జరిగింది, నేను ఫేస్ చేశాను. రాణి అనేటువంటి ఈ అమ్మాయి యంగ్స్టర్, ఈమె కూడా ఉన్నాళ్ళలో యంగ్స్టరే. ఈ అమ్మాయి నాకు రిహార్సల్స్కి వస్తా దాదాపు 2 సీన్లు 3వ సీన్ కొంత భాగం రిహార్సల్స్ చేసిన తర్వాత మా మామయ్య ఒంట్లో బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయిన అమ్మాయి సేమ్ ఏవికేఎఫ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఒకానొక నాటక సమాజానికి స్క్రూటినీ ఇచ్చి ఆ నాటిక సెలెక్ట్ అయ్యింది. సో అలాగా మరి ఆ సమాజం సెలెక్ట్ అయింది. ఫస్ట్ నుంచి రెడీ చేసుకున్నటువంటి మేము ఫస్ట్ నుంచి ఎంపిక చేసుకొని ఇంకా అక్కడి నుంచి మేము అక్కడి నుంచి మేము ఎంత తయారు చేసుకొని ఉంటాము. ఇలాంటి టైంలో మాలాంటి కొత్త సమాజాలని మేమేదో చేద్దామని వస్తాం, మాలాంటి కొత్త సమాజాలని ఇలా నట్టేట్లో ముంచినట్టే కథ. మేమేదో అనుకోండి, ఇప్పుడు ఆ రోజు ఈ అమ్మాయి కూడా బాగా చేసినట్టయితే, ఈ అమ్మాయి కూడా పెర్ఫామ్ చేసినట్టయితే, ఈ అమ్మాయి ఉన్నట్టయితే నాటిక మరి నేను అనుకున్నటువంటి నా గోల్ రీచ్ అయ్యేవాడినేమో. కాబట్టి దయచేసి చెప్తున్నానమ్మా, మీరు ఏమనుకుంటారంటే, మీరు హీరోయిన్స్గా వచ్చేటువంటి మీరు పాత వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు, మంచిదే, దానికి ఓకే, మేము ఎవరిని తప్పు పట్టట్లా. కానీ కొత్తగా వాళ్ళకి అంతంత మాత్రంగా మాకు వచ్చేటువంటి మాలాంటి వాళ్ళకి వచ్చే ప్రదర్శనల్ని అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే దయచేసి మీరు చెడగొట్టద్దు, అటెండ్ అవ్వండి, దయచేసి అటెండ్ అవ్వండి. లేదు కమిట్ అయ్యేటప్పుడు చెప్పండి, మేము చెయ్యము అని ముందే చెప్పేసేయండి.
దీనివల్ల వచ్చే నష్టం లేదు. ఎవరినో ఒకళ్ళని ఆల్టరేషన్గా ఎవరో ఒకళ్ళు ఎత్తుక్కుంటారు. ఫస్ట్ నుంచి ఎవరో ఒకళ్ళని ఎత్తుక్కొని చేసుకుంటారు. అవకాశం ఉంటే చేసుకుంటారు, అవకాశం లేకపోతే వదిలేసి ఊరుకుంటారు. అంతే తప్ప చేస్తామని ముందు కమిట్ అయిపోయి ఆ తర్వాత లిక్ ఆఫ్ ది మూమెంట్కి వచ్చేటప్పటికి ఎగ్గొట్టేయటం, మా వల్ల కాదని చెప్పేసి హ్యాండ్స్ ఇచ్చేయటం, ఇలాంటివి చేయటం వలన వాడేదో కింద మీద పడి నాటికి ప్రిపేర్ చేసుకుంటాడు. వాడి పెర్ఫార్మెన్స్ ఏదో జనానికి చూపిద్దామని చెప్పేసి వాడు ప్రిపేర్ అవుతాడు. అక్కడికి వచ్చేటప్పటికి హ్యాండ్స్ అప్, మా వల్ల కాదు, మాకు ఇంకో చోట ఉంది మాకు అని చెప్పేసి చెప్పటం వల్ల ఎంత డిసప్పాయింట్కి గురవుతారంటే, దీన్ని మా నాటక రంగం డిలీట్ చేయట్లా, దీనమ్మ నాటక రంగం అని చెప్పి విసుగు పుట్టి పక్కా తప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి కొత్త సమాజాలు వెళ్ళిపోతున్నాయి. హీరోయిన్ల కొరత ఉన్నది నిజమే, దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయాలి. నిర్వాహకులైనా సరే మీరు డేట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇది పాటించాల్సిందే. చూడండి, అమ్మాయిలు కొరతున్నప్పుడు ఏ హీరోయిన్లు ఉన్నారు ఏమిటన్నది చూసుకోండి. ఏ సమాజానికి ఏ హీరోయిన్ ఉంది, ఏ సమాజానికి ఏ హీరోయిన్ ఉంది, వాళ్ళ చూసుకొని వాళ్ళ కన్సల్ట్ అయ్యి మాకు మహాన పడేయండి, మా లాంటి వాళ్ళకి డేట్లు పడేయండి. లేదు, ముఖ్యంగా నేను హీరోయిన్స్కి చెప్తున్నాను, యంగ్ హీరోయిన్స్కి ఈ మధ్య ఇట్లాంటి గుణం పుట్టుకుంది. ఎవరికి పడితే ఆడికి పడతలా. యంగ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇలాంటి గుణం పట్టుకుంది. కమిట్మెంట్ అనేది ఏమాత్రం లేదు. కమిట్మెంట్ అనేది ఫస్ట్ కావాల్సింది కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ అనేది ఉంటే నాటకరంగం బాగుపడుతుంది. కమిట్మెంట్ లేకపోతే మీ వల్లనే మాలాంటి కొత్త సమాజాలు పోతాయి. ఇబ్బందులు పడుతున్నారు కొత్త సమాజంలో. వీళ్ళకి ప్రదర్శనలు రావటమే గగనం. ఆ వచ్చినాటిని మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ యొక్క కమిట్మెంట్ లేనటువంటి ఒక గుణం వలన ప్రదర్శనలు కోల్పోతున్నారు. పిచ్చిగా ప్రదర్శనలు ఇస్తున్నారు. వీడు తిక్కల ప్రదర్శన ఇచ్చాడు కదా అని చెప్పి తీసవతలు పడేస్తున్నారు. ప్రతి ఒక్క మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయం. ఎవరికి తెలుస్తుంది అంటే సఫర్ అయినోడికి తెలుస్తుంది ఈ బాధ. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలగటానికి కాదు, అలుగుతారు, అనంగానే అలుగుతారు, కోపాలు వస్తాయి ఒక్కోళ్ళకి. కోపాలు కాదు, ఆలోచించండి. మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి, కొత్త సమాజాల గురించి ఆలోచించండి. వేలకు వేలు తగలబెట్టి నాటకాలు తయారు చేస్తున్నారు. వేలకు వేలు నాటకాలు తయారు చేయడానికి బట్టే ఇది. వేలకు వేల రూపాయలను పెట్టి నాటకాలు తయారు చేసుకొని ప్రదర్శన అవకాశం వస్తే ఆ టైంలో మీరు హ్యాండ్ ఇస్తే మాకు కుదరలేదు, మీకు ఇంకో చోట మేము కమిట్ అయిపోయామని చెప్పేసి మాట్లాడితే వీడి పరిస్థితి ఏంటి, కొత్త పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు ముందుగానే చెప్పేసేయాల, మేము రాము, మాకు కుదరదు, మాకు పెద్ద సమాజాలు ఉన్నాయి, మేము వాళ్ళకి కమిట్ అయిపోతాం అని చెప్పి ముందే చెప్పేసేయాలి. మీరు అలా చెప్పకుండా ముందుకు మేము మీరు తీయండి, మేము చేస్తామన్నయ్యా, బాగుంటుంది నాటిక, మేము చేస్తామన్నయ్యా, చాలా బాగుంది నాటిక అని చెప్పేసి ముందేమో కమిట్ అవుతారా? కమిట్ అయిన తర్వాత ఏమో మేము ఇంకో చోట మాకు ప్రదర్శన అవకాశం వస్తే ఆ రోజు ఏవేవో కారణాలు చెప్పేసి పక్కా చెప్పేసుకుంటారా? ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలా. కమిట్ అవ్వకపోతే ముందే చెప్పేసేయాలి, మేము కమిట్ అవ్వం, మేము చెయ్యము. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కొత్త నీరు నాటిక సక్సెస్ వెనుక ఏం జరిగింది? ఇదే జరిగింది. కొత్త నీరు నాటిక ఎక్కువ ప్రదర్శనలో ఆడలేకపోవటానికి కారణం వెనుక కారణం ఇదే జరిగింది. కాబట్టి నేను కొత్త నీరు నాటికని ఆపేశాను. ఒక మంచి నాటిక, విజయవంతంగా ప్రదర్శించబడుతున్నటువంటి నాటిక ఆగిపోవటం వెనుక ఇదే జరిగింది. కాబట్టి ఈ నాటిక నాకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాటికల్లో ఇదొకటి. సాయి రాఘవ మూవీ మేకర్స్ నాటికల విభాగంలో ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 కొత్త నీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ విద్యాధర్, మణిపల్లె.